మెగా డేసీ నియామకాల్లో ఒక్క డీవియేషన్ కూడా జరగలేదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రతిభ మెరిట్ రోస్టర్ విధానంలో అత్యంత పారదర్శకంగా 15,941 ఉపాధ్యాయ పోస్టులను కేవలం 148 రోజుల్లో భర్తీ చేశామని తెలిపారు. డీఎస్సీ పైన వైసీపీ చేస్తున్నవి కేవలం హిట్ అండ్ రన్ ఆరోపణలేనని, దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ విసిరారు. టీడీపీ హయాంలోనే అత్యధిక డీఎస్సీలు నిర్వహించామని గుర్తు చేసిన చంద్రబాబు 2019 నుంచి 2024 వరకు ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదని వైసీపీ పైన విమర్శలు చేశారు. మరోవైపు ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని చంద్ద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 586 టీఎంసీల నీరు ఉందని తెలిపారు. 24 ఇప్పుడు 25 వరకు మీరు చూస్తే 14 డిఎస్సీలు పెడితే 14 డిఎస్సీల్లో 11 డిఎస్సీలు నేను ముఖ్యమంత్రిగా ఉండే నిర్వహించాను. దేశం 11 డిఎస్సీలు నేను గర్వపడుతున్నా. ఎవ్రీ ఇయర్ డిఎస్సీ పనిచేసే టీచర్స్ లో 80% నేను నిర్వహించిన డిఎస్సీల ద్వారా ఎంపికైన టీచర్లే ఈరోజు కాలేజీలో స్కూల్స్ లో ఉన్నారు. అధ్యక్ష, ఒక్కడొచ్చి ఒక్క రూపాయి అవినీతి జరిగిందని ఎప్పుడు చెప్పిన సందర్భమే లేదు. నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష, నా జీవితంలో మళ్ళీ ఒకటి చెప్తున్నా, నేను ఈ సీట్లో కూర్చున్నంత వరకు ఎవడైనా ఎక్కడైనా తప్పు చేస్తే అదే చివరి రోజు ఆ వ్యక్తికి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. తప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళని ఏ విధంగా చేయాలో మనమే ఆలోచించుకోవచ్చు. అధ్యక్ష, 1996 3 కేజీలు డ్రై రేషన్ తీసుకొచ్చాం. దేనికోసం అంటే ఈ పిల్లల్లో స్కూలుకు పంపకపోతే 3 కేజీలు బియ్యం ఇస్తే పిల్లల్ని పంపిస్తారు. డ్రై రేషన్ ఇచ్చిన రోజులు అవన్నీ. అక్కడి నుంచి ఇంకొక పక్కన అధ్యక్ష 2003లో మధ్యాహ్న భోజనం నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది. ఎవరు చేస్తారంటే డాక్రా సంఘాలు ఉన్నాయి, వంట చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ బాధ్యత వాళ్ళకు అప్పచెప్పి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టిన పార్టీ ఆ రోజు తెలుగుదేశం. అధ్యక్ష, ఈ రోజు నేను ఎంత ఆనందపడుతున్నానంటే ఈ రోజు రావాలని వెయిట్ చేశాను. మొట్టమొదటిసారిగా ఉద్యోగాలు వచ్చిన టీచర్లు మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. కబద్దార్, మేము కూడా రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని మేము కాపాడుకుంటామని పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. కర్నూలులో కొండారెడ్డి బురుజు, నిన్నే అంబేద్కర్ సాక్షిగా కొన్ని వేల మంది వచ్చారు. అవమానం చేయొద్దండి, మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీయద్దండి. మేం పిల్లలకు చదువు చెప్పాలని చిత్తశుద్ధితో వచ్చాం. మా జీవితాలకు కూడా ఉద్యోగం అవసరం. అదే సమయంలో మేము పిల్లలకు చదువు చెప్పగలుగుతాం. మమ్మల్ని అవమానిస్తే, మా ప్రతిభని కించపరిస్తే రోడ్డు మీదకి వచ్చి జవాబు చెప్పే శక్తి కూడా మాకుందని మొట్టమొదటిసారిగా ఈరోజు టీచర్లు రోడ్డు మీదకి వచ్చారు. నేను అభినందిస్తున్నాను. ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ఒక్కరు వెళ్తా రాలేదు. ఒరిస్సాలో ఎవరో లేబర్ని తీసుకొస్తే వాళ్ళని తీసుకొచ్చి డైలీ కూలి పెట్టి వాళ్ళతో డెమాన్స్ట్రేషన్ చేసే పరిస్థితి. ఏంటి మీ కర్మ, ఏంటి మీ పార్టీ? నాకు చాలా ఉన్నాయి ఇలాంటి చెప్పాలంటే. ఎవరు వీళ్ళు? 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూర్చుంటున్నారు. కొత్త జంజీ జే జగన్ జంజీ గంజాయి బ్యాచి. నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది అధ్యక్ష. ఒకసారి కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, సభ్యత అడ్డం వస్తా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, ఎన్డీఏ విశ్వసనీయతను దెబ్బతీయాలంటే కబద్దార్ మీ తరం కాదు, మీ వల్ల కాదని మరొకసారి హెచ్చరిస్తాను.